తెలుగుదేశం పార్టీ అంటే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. ఓకే, అంటే ఏ పెద్ద నాయకుడిని తీసుకోండి, ఆయన తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వ్యక్తి. అలాంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలోనూ నాయకత్వ లేమితో బాధపడుతుంది. నాయకత్వం లేమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కడున్నారు నాయకులు చెప్పండి. ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే 119 నియోజకవర్గాలలోనూ నిలబెట్టడానికి సరైన అభ్యర్థులు మీ దగ్గర ఉన్నారా? తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు రెడీగానే 119. మిగతా ఏ పార్టీలకి లేరండి. మీకు ఇవాళ తెలంగాణలో చూడండి 119 నియోజకవర్గాలు తెలంగాణలో ఇవాళ ఎలక్షన్ అంటే రేపు ఎలక్షన్ అంటే ఇవాళ పెట్టగలిగిన శక్తి టీడీపీకే ఉంది. అంటే నేను టీడీపీ వాడు కాదు, అయినా సరే చెప్పగలుగుతానంటే నాకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిద్రాణమై ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళ సీతకు అనేసింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం అధిష్టానాన్ని తప్పు. తెలంగాణలో ఉన్న కార్యకర్తల సానుభూతి పనులు అభిమానుల్ని వాళ్ళు అన్యాయం చేశారు ఆ పార్టీని. అది మాత్రం నిర్బుద్ధాంతంగా చెప్పచ్చు. మనం ఇవాళ మేల్కొన్నారు వాళ్ళు ఆ పవర్ షేరింగ్ కావాలనుకున్నారు. ఇవాళ ఓట కోసం చూస్తున్నారు. ఇప్పటికైనా సరే మీకు బెటర్ లేట్ దాన్ని ఎవరు అనుకుంటున్నారు తెలంగాణ క్యాడర్ అంతా కూడా. మీకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది నాయకులు తయారు చేసే కర్మాగారం, ఒక యూనివర్సిటీ అనేటువంటి నిజం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం నాయకులందరూ కూడా టీడీపీ ఆ తానులో మొక్కలే, ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. అయితే ఇదంతా ఊరికనే రాలేదండి. బడుగు బలహీన వర్గాల వేదిక, బడుగు బలహీన వర్గాల గొంతుక అనేటువంటిది ఊరికనే రాలేదు తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే 1989లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు, అప్పుడు వీపీ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఒక హామీ ఇచ్చారు దేశ ప్రజలకి. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తాం. మండల్ కమిషన్ సిఫార్సులు అంటే ఈ దేశంలో సగం పైగా ఉన్న బీసీలకి రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ హామీ ఇచ్చాడు, దాన్ని అమలు చేయించాడు. ఇక్కడ ఆంధ్రాలో ఓడిపోయిన పార్టీ ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా వీపీ సింగ్ గారు ఆ హామీ నెరవేర్చారు. బీసీలకి రిజర్వేషన్లు కల్పించారు. అలాగే దేవిలాల్ గారు దేశం మొత్తం రుణమాఫీ చేసి వీళ్ళు ఏదో గొప్ప ఇల్లు చేసింది కాదండి. ఇప్పుడు 89లోనే హైదరాబాద్ గారు చేయించాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా. అప్పుడు ఇవన్నీ తట్టుకోలేక బీజేపీ కూడా రథయాత్రలు అయి మొదలెట్టారు. పోయి బాబు వీళ్ళు ఎలా పుంజుకుపోతున్నారు బాబుని. అదే వేరే కదా. కాబట్టే మీకు ఇవాళ ఉన్న బీసీ నాయకత్వం పెరగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. మీకు ఎక్కడైనా సరే ఇప్పుడు పంచాయతీలో ఆ పార్టీలో ఈ పార్టీలో కూడా నిలబడడానికి బీసీ రిజర్వేషన్ అంటే ఎవరైనా నిలబడాలి కదా. అలా తయారు చేసే నాయకులు అందరండి. అప్పటికే ఈ చట్టం రాకముందే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ ఇచ్చింది. అంటే రిజర్వేషన్ లేకుండానే వాళ్ళు అవకాశం కల్పించారు. రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇంకా మరికొంతమందికి అవకాశం వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీని ఉరికిని అంటారండి. ఉత్తిని అంటారు మోసం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల సమాజాన్ని ప్రేమించాడు అంటారు. వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు తోలిచ్చాడు కదా. ఇప్పుడు అలా టీడీపీ చేయలేదు. ఎందుకంటే ఆ పార్టీకి కావాలని 40% ఓటింగ్ ఎందుకు వస్తుందో కూడా ఊరికి వస్తూ ఉన్నారు ఏమి చేయకుండా. ఇప్పుడు మనం ఆంధ్ర వైపు ఒకసారి చూద్దాం. తెలంగాణ వైపు చూసినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ, సో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని జనసేన ముందుకు రావాలనే యోచనలు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఏజ్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే పెద్ద అవుతున్నారు, ఎంతవరకు పరిపాలించగలరు. ఇప్పుడు లొకేషన్ చూస్తే సీఎం పదవిలో ఉండి ప్రజలందరినీ పరిపాలించే అంత అర్హత ఆయనకు ఉందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో ప్రజలు ఇప్పుడు డైలమాలో ఉన్నారు. ఒకవేళ మనం తెలుగుదేశం పార్టీ తరపున మన అందరూ నిలబడితే ఎవరు సీఎం, మీరేం చెప్తారు? మీ ఉద్దేశం డైలమాలో ఉన్నారని ఎందుకు అనుకుంటారు మీరు? మీకు ఎవరు చెప్పారు? ఓకే, ఎందుకంటే ఎస్ చంద్రబాబు నాయుడు గారు 70+, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న కాన్వెంట్ పోయేటి అతను 50+, పవన్ కళ్యాణ్ గారు కూడా 50+. వీళ్ళందరిలో చిన్నడు ఎవరు? లోకేష్ కదా. అవును, యూత్ తోటి కనెక్ట్ అవుతాడుగా. హలో లోకేష్ అన్న కార్యక్రమం చూసారు మీరు? చూసి మాట్లాడండి. అది ఎలా మాట్లాడాడు? ఈ నలుగురిని కూర్చోబెట్టండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి, లోకేష్ గారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టిన వరుసగానే. మీలాంటి వాడు విలేకరులు 100 మంది 2000 మంది వెళ్ళి మాట్లాడండి. ప్రశ్నకి సమాధానం ఎవరు తాడుకోమని చెప్తారు చూడండి. మీరు లోకేష్ గారి మాటల గురించి కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీరు చూడాలి. మీరు ఆ కార్యక్రమాలు ఫాలో అవ్వకుండా ఎంతకు ముందు లోకేష్ గారికి తెలుగులో తప్పులున్న మాట వాస్తవం అన్న తెలిసిన విషయం. అదే రెక్టిఫై చేసుకున్నాడు కానీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇంకా మాటలు నేర్చుకుంటున్న పసిబాలుడి కింద లోకేష్ ని ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే మీరు చాలా అనుబడి ఉన్నారా? చాలా అనుబడిపోయి ఉన్నారు. అయితే మీకు నేను మీ క్లాస్ చెప్పాలి. ఫస్ట్ లోకేష్ అనేటువంటి వాడు చంద్రబాబు వల్ల శంకరాభరణం మాట్లాడే కేజీఎఫ్ అది. అర్థమైందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీటింగ్లు పెడితే 10 మాటలు మాట్లాడమంటే 6 మాటలు అపస్వరాలు అపశబ్దాలు అనుకున్నాడు. అతను పిత్తర చూపులు గుబులుగా చూసి దిగులుగా చూసి ఇవన్నీ చూస్తుంటే ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తారా? జనం అందుకు దూకేసి పారిపోతున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? చుట్టూరు కందకాలు ఇచ్చారు.
జనం పారిపోకుండా. అందులో మొసళ్ళని కట్టేద్దామని చూసారు వాళ్ళు. జనాలు అందరూ పడిపోతారని భయపడి అందులో దాక్కుంటారు కదా. ఏం చేస్తారు, మొసళ్ళు కనపడితే అక్కడే ఉంటారు. అంత పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటారా, డెఫినెట్గా ఆయన ఉన్నతిని ఆయన మాట్లాడతాడు, ఆయన పవర్ఫుల్గా మాట్లాడతాడు. ఆయనకి జనాలు క్రౌడ్ పులర్గా ఉంది. కానీ ఆయన మైనస్ ఏంటంటే నిలకడలేదు. అమాస్కే పులంగా కనపడతాడు. మీరు చూడండి, చెప్పేది వినండి పూర్తిగా. ఆయన అమాస్కే పులంగా కనపడతాడు. ఆయన ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు లీడర్ కింద? ఎన్ని పోరాటాలు ఉన్నాయి. బీజేపీతో వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది దానికి? బీజేపీ ఏం చేసిందని ఆయన వైఖరి మార్చుకున్నాడు. 2019 ముందు బీజేపీ ఎలా ఉంది, 2019 తర్వాత బీజేపీ ఎలా ఉంది, ఇవన్నీ చూసినా బీజేపీ ఏం మేలు చేసేస్తుందని చెప్పేసి 2019 ముందు వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గారు 2019 తర్వాత బీజేపీ ఎందుకు వెళ్తున్నాడు? సమాధానం చెప్పమని ఎవరన్నా? ఒక టైంలో తెలుగుదేశంతో కలిసి జనసేన ముందుకు వెళ్ళినప్పుడు ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మీకు గుర్తుందా? ఎవరు ఓడిపోయారండి? అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత మీకు ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఈ రాజకీయ. ఇదొకటి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోసారా లేదా? ఆ వ్యాఖ్యలు గుర్తున్నాయా? ఇప్పుడు 2019 తర్వాత దుమ్మెత్తిపోలేదు. అప్పుడే 2019 ముందు మాట్లాడాడు కదా. మళ్ళీ ఆయనతోనే పొత్తు పట్టుకుని ఎలా వెళ్తున్నారు మీరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ముందుకు వెళ్తున్నారు అని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏమలేదు కదా. బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాట్లాడకండి. చంద్రబాబు గారు అన్నారా, పవన్ కళ్యాణ్ అన్నాడా? పవన్ కళ్యాణ్ గారు. మరి ఎవరు కోరుకుంటున్నారు పొత్తు లేకపోతే ఎవరు 2 చోట్ల ఓడిపోయారు? ఎవరికి నిలబడిన చోట్ల దాదాపు 90% డిపాజిట్లు కోల్పోయి. ఇవన్నీ తెలిసి ఒక కేజీ పిండికి వచ్చి 100 రొట్టెలు రావండి. కేజీ పిండికి 6 రొట్టెలు వస్తాయి. అర్థమైందా? ఇది తెలుసుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు కాబట్టి ఓవర్ యాక్షన్ చేయకుండా మనం పరంపరం అంటున్నాడు. ఇది తెలుసుకోకుండా మాట్లాడితే ఏమవుతుందంటే సీఎం కావాలి, మేము పూర్తిగా ఉంటాం, మా దగ్గర రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ అల్లం కోటకి వెళ్తారు వాళ్ళు. అర్థమైందండి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎదుర్కోవాలంటే చంద్రబాబు గారికి ఏం నష్టం? ఏం పీకేడి 4 ఏళ్ళని పవన్ కళ్యాణ్ కానీ జనసేన వాళ్ళు తుక్కు కింద కొట్టేశారు. వైజాగ్లో నన్ను బయటికి రానివ్వలేదు. నీళ్లు బంద్ చేశారు, కరెంటు బంద్ చేశారు, వాళ్ళ క్యాడర్ని ఎర్రగొట్టేశారు. అర్థమైందా? అందుకు వచ్చాడు ఆయన. పోసానికి ఇష్టం పడి నాటి పచ్చి బూతులు ఇట్టించారండి. ఏం పీకారు అండి చెప్పండి? ఏం పీకేస్తారు వీళ్ళు? నారా బ్రాహ్మణిని ఒక మాట అన్నాడు, ఖమ్మంలో తుక్కురా కొట్టేశారు. ఖమ్మం నుంచి పోలీసులు వచ్చి తీసుకెళ్తే ఎలా పట్టుకెళ్తా చూద్దామన్నారా? పట్టుకెళ్ళరా చూద్దామన్నారా? తెలుగుదేశం క్యాడర్తో వాళ్ళకి వెళ్ళకూడదు. వాళ్ళు సౌమ్యంగా ఉంటారు. వాళ్ళ బాస్ ఏంటంటే వాళ్ళందరూ పగ్గాలేసి ఉండిస్తారు. అత్యంత క్రూరులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. నరరూప రాక్షసులు ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు గారు కట్లు పొదిలేడు అనుకో, ఢిల్లీ బాలేదు ఢిల్లీ అని ఏ జాంగి సినిమా చూసారు మీరు? అందులో అమ్నిష్ బిల్లు చేయట్టుకుంటాడు. నన్ను వదిలేబాటాను నాన్న అంటాడు. లాస్ట్లో వదిలేస్తాడు. జీలో అక్కడి నుంచి ఎందుకే అంటాడు. అలా చంద్రబాబు గారు వదిలేస్తే వీళ్ళు ఎవరైనా మిగులుతారు? వాళ్ళు మోకాల మీద కూర్చొని వాళ్ళు వదిలేడు బాబు అంటే కూడా పీక్ కోసేసారు తెలుగుదేశం వాళ్ళే. వాళ్ళు తట్టుకోగలరండి ఎవరున్నాను? అందుకనే ఇవాళ వైసీపీ నుంచి దూకుళ్ళు ఈ జంపింగ్ ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఎలాగ అధికారం పోతాయి. రేపు తెలుగుదేశం కూడా వచ్చేస్తారు. లోకేష్ కేజీఎఫ్ బాబోయ్ ఏడుతోటని వాళ్ళందరూ వరుస పెట్టేస్తారు. కారణం అది. ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడు పూర్తి తెలవాలి. లోకేష్ ఏమో ఒరే జగన్ అన్నాడు. ఇంకా అంతకన్నా ఏమనాలా? ఇంకేం మాట్లాడాలి? అయిపోయిందా? అతను పప్పు అన్నారు. పప్పు కాదురా నిప్పు అని చూపించాడు. ఛాలెంజ్ 10,000 మందికి సమాధానం చెప్పాడు. అవధానం అంటారు. 10 మంది ప్రశ్నలు వేస్తాడు, ఒక అవధానం సమాధానం చెప్తాడు. దాంట్లో మళ్ళీ శతావధానం అంటారు. 100 మంది ప్రశ్నలు వేస్తే చెప్తాడు. సహస్ర అవధానం అంటాడు. 10,000 మంది 1000 మంది సమాధానం చెప్తూ ఉంటాడు. అలాగే 10,000 మంది సమాధానం చెప్పాడు లోకేష్లో. ఎలాంటి డైరెక్ట్ గా లోకేష్ గారు మాట్లాడుతుంటుంటే సో మా నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు, కింద మేమున్నామంటూ రోజా గారు కూడా అంత గట్టిగానే సమాధానం ఇస్తున్నారు కదా. కౌంటర్ మైక్ పెట్టినప్పుడు డెఫినెట్ నేను ఎలా మాట్లాడుతున్నా వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు మన మంత్రి పదవి ఇచ్చిన గురించి మంచిగా మాట్లాడరా? మంత్రి పదవి ఇచ్చిన గురించి మంచిగా మాట్లాడకపోతే పొండగల శ్రీదేవి తిట్టినట్టు తిడతారు. వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే పచ్చి బూతులు తిట్టడం, దుర్మార్గంగా మాట్లాడడం, నీచంగా మాట్లాడడం, అత్యంత దుర్మార్గంగా మాట్లాడడం. అదొకటే తెలుసా? డే లైట్ రాబడి పట్టబాగా దోపిడీ చేయటం. సిగ్గు సెలవు లేకుండా ఇంకేమన్నా జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ కానీ సమర్థిస్తే వాళ్ళ మనుషుల కింద గుర్తించకూడదు. ఇసుకలో దొబ్బేస్తున్నారు. ఇసుక టీడీపీ గవర్నమెంట్ ఫ్రీ. మధ్య 50 రూపాయలు బాటిల్ దొరికింది, 200 రూపాయలు కూడా దొరకదు. సరే నాడి నువ్వు మంచి మందు అవుదామంటే కూడా దొరకదు అక్కడ. మీరు కుటుంబంతో సహా మీరు రోడ్డు మీద వెళ్ళాలంటే మీకు అక్కడ రక్షణ ఉందా? మేము తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఎవరు కాపాడతాడో? మీరు కంప్లైంట్ ఇచ్చారని మీ ఊళ్ళో అన్నీ కొట్టేసి లోపల పెట్టేస్తారు. దాని సమాధానం ఎవరు చెప్తాడండి? అరాచకాలు ఉన్నాయి. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. రా అంటారు. ఏం చేస్తారు? ఎవరైనా కంప్లైంట్ అయితే వాళ్ళని కొట్టి మళ్ళీ కూర్చోబెట్టారు.